ఇవాళ మీరు భూ కేటాయింపుల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ నేను ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నా, జగన్ రెడ్డిని, అతని ఫేక్ నాయకుల్ని, ఫేక్ పార్టీ నాయకుల్ని ఎకరం 99 పైసలకి ఉర్సా కంపెనీకి భూ కేటాయించారు అని చెప్పడానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారం ఏంటి? నిరాధారంగా కేవలం రాష్ట్రానికి పెట్టుబడులు అడ్డుకోవటం కోసం కాదా మీరు చేస్తున్నటువంటి ఈ బురద జల్లే కార్యక్రమం? ఇవాళ నేను ఘంటాపదంగా చెప్తా ఉన్నా, గతంలో మీరు వైజాగ్ ఐటీ పార్కులో ఏ విధంగా అయితే ₹1 కోటి మీరు భూ కేటాయింపు చేశారో, అదే ఐటీ పార్కులో ఇవాళ అదే ₹1 కోటి మేము 3 ఎకరాలు 50 సెంట్లు 3.5 ఎకరాలు ఉర్సా కంపెనీకి ఇవ్వటం జరిగింది. దానిని మీరు ఎలా తప్పుపడతారు? కాపులుప్పాడులో ఎకరం 99 పైసలు కాదు, ఎకరం 50 లక్షలు కేటాయించాం. అది కూడా కొన్ని నిబంధనలకు లోబడి కేటాయించడం జరిగింది. చాలా క్లియర్గా, the sale deed will be executed only after the successful implementation of the project, meaning the company must fulfill its commitments regarding the proposed investment and employment within the agreed timelines. ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తారు సేల్ డీడ్? ఆఫ్టర్ ది సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ విత్ ఇన్ ది అగ్రీడ్ టైమ్ లైన్స్, ఫుల్ఫిల్లింగ్ ది కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్. అంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడైతే వాళ్ళు కంపెనీ వారు పెడతామన్నటువంటి పెట్టుబడులు పూర్తిగా పెట్టిన తర్వాత, వాళ్ళు ఇస్తామన్నటువంటి ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మాత్రమే సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేస్తారు. ఇఫ్ ద కంపెనీ ఫెయిల్స్ టు మీట్ దీస్ అగ్రిమెంట్స్, the allotment will be cancelled and the land will be resumed by APIIC. ఒకవేళ కంపెనీ గనక వాళ్ళు చెప్పిన ప్రకారం ఇన్వెస్ట్మెంట్ పెట్టకపోయినా, ఉద్యోగాలు కల్పించకపోయినా, వాళ్ళకి ఇచ్చినటువంటి నిర్ణీత సమయంలో వాళ్ళ పని చేయకపోయినా ఆ భూమిని మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. ఇది సేల్ అగ్రిమెంట్లో చాలా క్లియర్గా ఈ కండిషన్స్ అన్నీ కూడా మెన్షన్ చేసి, ఇవన్నీ ఫుల్ఫిల్ అయిన తర్వాత మాత్రమే సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేయబడుతుందని చెప్పి నిబంధనలకు లోబడి ఇవాళ ఈ కేటాయింపులకి ఎస్ఐపిబి కానీ రాష్ట్ర కేబినెట్ కానీ ఆమోదం తెలపడం జరిగింది. ఇవాళ ఇవన్నీ ఏమి దాచిపెట్టలేదే. ఇదిగోండి, కేబినెట్ సమావేశం అయిన తర్వాత వచ్చినటువంటి ప్రెస్ రిలీజ్ వార్త 16/4 చాలా క్లియర్గా, విశాఖపట్నంలో ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి ఐటీ పార్కులో 3.5 ఎకరాలు, కాపులప్పాడులో 56.36 ఎకరాలు భూమి కేటాయింపుకి సంబంధించి ఆమోదం తెలపడం జరిగిందని చెప్పి చాలా స్పష్టంగా మీడియా వాళ్ళకు కూడా ఇచ్చామయ్యా. మీలాగా మేమేం దాచిపెట్టలా.